ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి క్యాంప్ ఆఫీసులో సీఎం ఫోటోను అమర్చారు. అయితే కాంగ్రెస్ నాయకులు కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివరాలను సుభాష్ అందిస్తారు. సుభాష్. విజయ చంద్రిక, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఈ రోజు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాల్సిందేనని చెప్పేసి కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ రోజు ర్యాలీగా అక్కడికి వెళ్లి సీఎం సంబంధించిన ఫోటోలను, ఫ్లెక్సీలను అక్కడ పెట్టిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ మధ్య కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కొన్ని అద్దాలు గిట్లా పగిలి ఉన్నాయి, అవన్నిటిని కాంగ్రెస్ నాయకులే పగలగొట్టారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుమతి లేకుండా, ఎవరికి చెప్పకుండా ఇలా ర్యాలీగా వచ్చి దౌర్జన్యంగా క్యాంప్ కార్యాలయం ముట్టడించడం ఏంటని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఒకవైపు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయింది, అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి ఫోటో లేకుండా ఇంకా ఎన్నాళ్ళు కేసీఆర్ ఫోటో పెడతారని చెప్పేసి నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సమస్య అయితే నెలకొంది. మొన్న హరీష్ రావు కార్యాలయంపై దాడి చేయడానికి ప్రయత్నించగా ఈ రోజు సీఎం క్యాంప్ కార్యాలయం, మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయం మీదకి కాంగ్రెస్ నేతలు వెళ్లి సో ఈ ఫోటోను తగిలించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఫోటోలకు సంబంధించింది అయితే ఇటు అటు బీఆర్ఎస్ నాయకులు, ఇటు పోలీసులను ఆశ్రయించే అవకాశం ఉంది. సో అక్కడ జరిగిన దాడిలో అద్దాలు పగలడము, కొంత ధ్వంసం కావడం వంటి జరిగింది. వీటికి కారణం కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి పోలీసులను ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తుంది. విజయ చంద్రిక. ఓకే సుభాష్, థ్యాంక్ యూ.